చేస్తున్నటువంటి వారికి కూడా ఇది రాబోయే రోజుల్లో ఒక వేదిక కాబోతుంది. కాబట్టి మాలాంటి యువకులకు ఆహ్వానించినందుకు చాలా సంతోషం. ఏదైతే మీరు చెప్పినట్టు నిజంగా గిరిజన సమస్యలు ఈ దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మా పోరాటాలు జరుగుతూ ఉంటాయి. కానీ మేము నిజంగా ఒక పేద మధ్యతరగతి కుటుంబం పుట్టినటువంటి వ్యక్తులము. అదేవిధంగా అక్కడ హాస్టల్ సమస్యల మీద తర్వాత సంగారెడ్డికి వచ్చిన తర్వాత మాకు చాలా మంది మిత్రులు వచ్చినప్పటికీ కొంత ఉద్యమకారులు వీరన్న లాంటి అదేవిధంగా వీరన్న లాంటి చాలా మంది మాకు కలిసి వాళ్ళతో తోడై అనేక ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు చేసినాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని చెప్పేసి ఒక ఆశయంతోనే వచ్చినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో గిరిజనుల యొక్క సమస్యలు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ రాష్ట్రంలో చూసుకున్నా ఆ సమస్యలు అనేది అట్లనే ఉండిపోతున్నాయి. ఇప్పటికే 75 సంవత్సరాలైంది ఈ దేశంలో. 75 సంవత్సరాల భారతదేశంలో ఆజాదీకి అమృతోత్సవం అని చెప్పేసి జరుగుతూ ఉంది. అదేవిధంగా అనేక రకాలుగా తిరంగా జెండాలు మేము జాతీయ స్థాయిని అదేవిధంగా ఈ దేశ భక్తులం అనేది మేము చాలా ఎక్కువ అంటే అన్ని కులాల కన్నా ఎక్కువ దేశభక్తి మాకే ఉంటది. అన్ని దేవుళ్లకు ఈ దేశంలో ఉన్నటువంటి దేవుళ్లకు చాలా మంది ఒక్కొక్క కుల దేవతలు పెట్టుకుంటారు. కానీ మా లంబాడీ సోదరులకు ఎస్టీలకు కుల దేవతలు అనేది అన్ని దేవులు కూడా మాకు సమానమే. కానీ ఈ దేశంలో 75 సంవత్సరాలుగా మాకు తాండా నుంచి గ్రామానికి వెళ్లాలంటే రోడ్డు అయినటువంటి విస్తృతమైన పరిస్థితిలో మేము ఉన్నాం. అంటే ఈ దేశంలో మేము ఉన్నామా లేమా, ఈ దేశం మాదా కాదనే ఒక సందిగ్ధంలో మా లంబాడి గిరిజన బిడ్డలు అట్లా ఉన్నారు. వాళ్ళని బయటికి అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకోవాలని చెప్పేసి అనేక రకాల పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. సమస్యల మీద పోరాటం జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ సమస్యలు పోరాటం అనేది ఏమైతుందంటే మాలాంటి వాళ్ళు చేస్తా ఉన్నాం, ప్రభుత్వాలేమో నిమ్మకంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా అంతే ఆ స్థాయిలో ఉండిపోతుంది. కానీ ఏదైతే ఈ మెయిన్ ఆలోచన విధానం ఏదైతే ఈటీవీ ఇండియా టీవీ ద్వారా ఏమొచ్చింది, ఈ సమస్యలను ప్రభుత్వానికి అదేవిధంగా దేశ ప్రజలకు తెలవాలని ఆలోచన ఒక గొప్ప లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి ఈ టీవీ ఛానల్ ఈ ఏదైతే స్టూడియో ఈ భవిష్యత్తులో దేశాలు అనేక రకాల ఇప్పుడు మా కర్ణాటకలో మా సోదరులు ఎస్సీ దాంట్లో ఉన్నారు. మేము ఇక్కడ తెలంగాణలో